హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి మీరు ఎంత ప్రికాషన్స్ తీసుకొని ఎంత చక్కగా బ్రష్ చేసినా కూడా ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ అనేది ప్రతిసారి మీరు పళ్ళు సరిగ్గా తోమకపోవడం కానీ లేదా చిగురు ఇన్ఫెక్షన్ వల్లే కాదు, కొన్నిసార్లు మన టాన్సిల్స్ వల్ల కూడా మనకు ఆ బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా నోరు తెరిచినప్పుడు బాగా చివరికి కొన్నిసార్లు ఒక టైనీ వైట్ స్పాట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న పళ్ళలాగా. అవి కొంతమంది పళ్ళే అక్కడ వరకేమైనా వస్తున్నాయేమో అని కొంతమంది భ్రమపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అవి పెయిన్ఫుల్గా ఉండి బాగా వాచి ఉంటాయి అనమాట. కొంతమంది టాన్సిల్స్ మాకు బాగా పెయిన్ వస్తున్నాయండి అంటారు. సో దానివల్ల బ్యాడ్ స్మెల్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాటిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. అసలు మనకి టాన్సిల్స్ నుంచి మనకి స్మెల్ అనేది ఎందుకు వస్తుంది, లేదంటే బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది అంటే, ఈ టాన్సిల్స్ పైన ఉన్న పొర ఏదైతే ఉందో ఆ పొర మల్టిపుల్ లేయర్స్లో ముడుచుకుపోయి ముడతలుగా ఉంటుంది అనమాట. సో మనం తీసుకున్న ఆహారం లేదా మనం తీసుకున్న ఈ డ్రింక్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి అన్నీ వెళ్ళి మనం ఎంత పుక్కిలిచ్చినా కూడా కొన్నిసార్లు థ్రోట్లో స్టక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫోల్డ్స్లో ఇరుక్కుపోయినప్పుడు అక్కడ మనకి బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యి మనకి బ్యాడ్ స్మెల్ అనేది క్రియేట్ చేస్తాయి. సో దానికి ఇలా బ్యాడ్ స్మెల్ రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ టాన్సిల్స్ వల్ల కూడా అవుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్నిసార్లు ఈ టాన్సిల్స్లో మనకి చిన్న చిన్న స్టోన్స్ లాగా ఫామ్ అయ్యి ఆ టాన్సిల్స్ బాగా ఉంటారు కందిపోయి వాటి నుంచి కొన్ని బాగా సివియర్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అప్పుడు కూడా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. సో మనం ఫస్ట్ హోమ్ రెమెడీస్ లాగా ఏం చేసుకోవాలంటే, లైట్ లూక్వామ్గా వాటర్తో మనం గార్గిల్ చేసుకోవడం, ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ ఉండడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు వాటి వల్ల సివియరిటీ అనేది కొద్దిగా సోదనంగా అయ్యి మీకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. బట్ ఎప్పుడైతే ఇవి మీకు పెయిన్ఫుల్గా ఉండి సివియర్ బ్యాడ్ బ్రెత్ ఉన్నప్పుడు కానీ లేదంటే సివియర్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి కంపల్సరీ. సో ఇప్పుడు నుంచైనా గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ బ్రెత్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ టాన్సిల్స్కి ప్రాబ్లం ఉండడం కూడా. సో ఎప్పుడు కూడా ఓన్లీ టీత్ వల్ల కానీ గమ్స్ వల్ల కానీ వస్తనే మాత్రమే అనుకోకండి. హిడెన్ కండిషన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. వాటిని గురించి కూడా మీరు అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవడం వల్ల బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే వీడియోస్ చూసిన వెంటనే మీరు లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.